హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఆదిత్యస్ అకాడమీ ఆన్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. సో లైవ్ లో ఉన్న వాళ్ళు ఒకసారి నా వాయిస్ అండ్ వీడియో క్లియర్ గా ఉన్నాయని కన్ఫర్మ్ చేస్తే నేను క్లాస్ అనేది స్టార్ట్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ క్లాస్ అనమాట. మెయిన్స్ లెవెల్లోని ఒక కొత్త ప్యాటర్న్ అనేది ఈ రోజు మనం క్వశ్చన్స్ చేద్దాం, ప్రాక్టీస్ చేద్దాం. సో ఒకసారి గుడ్ ఈవినింగ్ సంపూర్ణ గారు. ఒకసారి నా వాయిస్ అండ్ వీడియో కూడా క్లియర్ గా ఉందని కన్ఫర్మ్ చేస్తే క్లాస్ అనేది మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంక లేట్ ఎందుకు, మనం ఏంటంటే క్లాస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటంటే క్వశ్చన్స్ చూద్దాం ఏ విధంగా ఉన్నాయి. క్వశ్చన్స్ చూసుకున్న తర్వాత దెన్ మనం ఏంటంటే ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ చూడండి ఏ ప్యాటర్న్ ఇచ్చారో. ఇన్ ద ఫాలోయింగ్ passage some of the sentences have been left out and replaced by a blank represented by an alphabet. First read the passage and try to understand what it is about, then fill in the blanks as per the questions below. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒక ప్యాసేజ్ ఇచ్చాడు అనమాట. సో ప్యాసేజ్ అనేది మనకి మొత్తం 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి ప్యాసేజ్ లోని, 1, 2, 3. సో ఇందులో మనకైతే కొన్ని బ్లాంక్స్ ఇచ్చాడు. సో సేమ్ ఏంటంటే మనకి క్లోజ్ టెస్ట్ లాగానే, బట్ ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి చూడండి. మనకి మామూలుగా ప్రీవియస్ గా మనము ప్రాక్టీస్ చేసిన ప్యాటర్న్ ఏంటి, మనకి క్లోజ్ టెస్ట్ లోని బ్లాంక్స్ లోని మనకి ఏంటంటే పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే వర్డ్ ని మనం ప్లేస్ చేసేవాళ్ళం ఆ బ్లాంక్ లో, అవునా? సో బట్ ఇక్కడ ఈ ప్యాటర్న్ లోకి వచ్చేసరికి చూడండి, మనకి ఏంటంటే బ్లాంక్స్ లోని పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే సెంటెన్స్, అక్కడ బ్లాంక్ లోని ఏ సెంటెన్స్ కరెక్ట్ గా మనం ప్లేస్ చేయాలో ఇచ్చిన ఆప్షన్స్ లో చూసుకుని ఆ సెంటెన్స్ అనేది మనం అక్కడ ప్లేస్ చేయాలి. చాలా స్మార్ట్ గా ఆలోచించి మాత్రం మనం ఆన్సర్ చేయాలి. వొకాబులరీ కాకుండా మనకి ఏంటంటే ప్యాటర్న్ కొంచెం చేంజ్ అయింది కాబట్టి ఒకసారి చూడండి బ్లాంక్ ఏ లోని ఏ సెంటెన్స్ కరెక్ట్ గా సూట్ అవుతుంది, అలానే బ్లాంక్ బి లోని ఇచ్చిన ఆప్షన్స్ లోని ఏది అక్కడ మనం ప్లేస్ చేయాలి, అలానే బ్లాంక్ సి, బ్లాంక్ డి సేమ్. మొత్తం మనకి ఇందులో 10 క్వశ్చన్స్ దాకా ఉన్నాయి అనమాట, 10 బ్లాంక్స్ దాకా ఉన్నాయి. సో అన్ని కూడా ఒకటే ప్యాటర్న్, ఇంకా ఏబిసిడిఎఫ్ జే వరకు ఇచ్చారు. సో మనకి ఏంటంటే ఈ ప్యాసేజ్ లోని అర్థమైంది కదా ప్యాటర్న్. సో ఏంటంటే ఈ బ్లాంక్స్ లోని ఆ ఇచ్చిన ఆప్షన్స్ లోని ఏ సెంటెన్స్ కరెక్ట్ గా ఇక్కడ మనం ప్లేస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెంటెన్స్ చదువుకొని దేనికోసం మాట్లాడుతున్నారో అక్కడ ఏది ప్లేస్ చేస్తే కరెక్ట్ గా ఫామ్ అవుతుందో సెంటెన్స్ చూసుకుని మనం ప్లేస్ చేయాలి. సో మెయిన్స్ లెవెల్ కాబట్టి చాలా కొంచెం ట్రిక్కీగా ఉంటాయి. సో జాగ్రత్తగా నేర్చుకోండి. ఒకవేళ మీకు వీడియో అర్థం కాకపోతే స్లోగా పెట్టి చూడండి, ఓకేనా? లేదంటే డౌట్స్ ఉన్నా సరే అడగండి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం. సో ప్రీవియస్ గా చేశారా సంపూర్ణ గారు ఈ ప్యాటర్న్ మీరు? నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏముంది. ఓకే, in the question below 3 statements are given which may or may not contain error in any part of the sentence. Identify the statements containing an error and also point out the part containing the error. సో మనకి 3 సెంటెన్స్ ఇచ్చాడు అనమాట. ఈ క్వశ్చన్ లో 3 సెంటెన్సెస్ ఇచ్చాడు. ఆ 3 సెంటెన్సెస్ లోని ఏబిసిడి అని చెప్పేసి 4 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. నథింగ్ బట్ మనకి ఎర్రర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏ సెంటెన్స్ లో ఎర్రర్ ఉంది, ఏ సెంటెన్స్ లో ఎర్రర్ లేదు. సో ఎర్రర్ లేదు కదా, ఏ సెంటెన్స్ లో ఎర్రర్ ఉందో దాన్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి ఆప్షన్స్, ఫస్ట్ సెంటెన్స్ లో డి ఆప్షన్, సెకండ్ సెంటెన్స్ లో సి ఆప్షన్. సో ఈ విధంగా ఇచ్చారు కదా, ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ అనేది పెట్టాలి. ఇదొక ప్యాటర్న్. గుర్తు లేదా? అయ్యో, ప్రాక్టీస్ చేసింది గుర్తు లేకపోతే ఎలాగా? నెక్స్ట్ ఓకే, 5 statements are given below labeled A, B, C, D, E. Among these 4 statements are in a logical order and form a coherent paragraph or passage. From the given options, choose the option that does not fit into the theme of the passage. So A, B, C, D అనేది మనకి 5 సెంటెన్స్ ఇచ్చాడు. 5 సెంటెన్సెస్ లోని ఒక సెంటెన్స్ అనేది మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే ఉంటుంది. అంటే ప్యాసేజ్ కి సంబంధం లేకుండా ఒక సెంటెన్స్ ఉంటుంది. ఆ సెంటెన్స్ మనం ఎలిమినేట్ చేసి రిమైనింగ్ ది మనం మ్యాక్సిమం అంతా కూడా లాజికల్ ఆర్డర్ లో ఉంది. మనకి ఇక్కడ చూసారా, లాజికల్ ఆర్డర్ లోనే ఇచ్చాడు మనకి, ఓకేనా? ఎక్కడ కూడా జంబుల్ చేయలేదు. బట్ ఇచ్చిన ఏబిసిడి లోని మనకి ఫర్ సపోజ్ ఏ లేదనుకోండి, ఏ లేకపోతే మనకి ఆన్సర్ బిసిడిఈ. సో ఏ ఒకవేళ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తే ఏని రిమూవ్ చేసేసేయాలి, లేదా మనకి బి అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తే ఏసిడిఈ. సో ఆన్సర్ అనేది మనం బి పెట్టుకుంటాం అనమాట, ఆన్సర్ బి. ఎందుకంటే మనం ఆడ్ వన్ అవుట్ తీయాలి కాబట్టి. సో ఆన్సర్ అనేది ఏదైతే మనకి సంబంధం లేకుండా ఇచ్చారో ఆ సెంటెన్స్ ని ఆన్సర్ కింద మనం పెట్టుకోవాలి. ఓకే, ఇది కూడా సేమ్ ఏబిసిడిఈ, ఇది కూడా సేమ్.
ఇది సేమ్ ప్యాటర్న్. ఓకే. ఇది చూడండి. ఇది కూడా ఇన్ కేస్ మీరు ప్రీవియస్‌గా నేర్చుకుంటే ఓకే. ఒకవేళ నేర్చుకోకపోతే చూడండి. డ్యూరింగ్ ద ప్రెస్ మీట్ పీపుల్ ఆఫ్ ద ఆపోజిట్ పార్టీస్ అని చెప్పేసి మనకి 1, 2, 3 సెంటెన్స్ ఇచ్చాడు. సేమ్ మనకి ఏ, బి అని చెప్పేసి మధ్యలో చూడండి 2 వర్డ్స్ ఇచ్చాడు. ఏ వర్డ్, బి వర్డ్. అలానే ఏ, బి. అలానే ఏ, బి. సో ఇక్కడ ఏం చేయాలంటే ఈ సెంటెన్స్ లోని ఏది ఏబిలోని ఏది కరెక్ట్ గా ప్లేస్ చేస్తే సెంటెన్స్ ఫామ్ అవుతుంది కరెక్ట్ గా. అంటే ఇచ్చిన 2 వర్డ్స్ లోని ఏ వర్డ్ కరెక్ట్ గా అక్కడ మ్యాచ్ అవుతుందో ఆ వర్డ్ మనం అక్కడ చూస్ చేసుకోవాలి. ఇక్కడ ఆప్షన్ చూడండి అలాగే ఇచ్చాడు. ఏబిబి, బిబిబి, ఏఏబి, బిఏబి, ఏఏఏ. అంటే ఫర్ సపోజ్ ఏబిబి తీసుకుందాం. అంటే ఈ సెంటెన్స్ లోని ఏ, బి అండ్ బి అనేది కరెక్ట్ ఆర్డర్. లేదా బిబిబి తీసుకుందాం. అంటే బి, బి, బి అనేది కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఆప్షన్స్ చూసుకొని అక్కడ ఏదైతే ఏబిలోని ఏదో ఒక వర్డ్ తీసుకొని ఫైనల్ గా మనం ఏంటంటే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమైందా? సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. చాలా చాలా యూజ్ అవుతుంది మీకు మెయిన్స్ లెవెల్లోని. ఓకే డన్. సో స్టార్ట్ చేద్దామా? సంపూర్ణ గారు, రోహిణి గారు గుడ్ ఈవినింగ్. తూనీలాగా వచ్చి మాయమైపోతారు మీరు. ఓకే. సో ఫస్ట్ టైం మనం డిఫికల్టీ చేసేద్దాం. ఎందుకంటే మెయిన్స్ లెవెల్ కాబట్టి తర్వాత వెళ్ళే కొద్దీ మీకు ఐ మీన్ రాకపోతే డిసప్పాయింట్ అయిపోయి ఎందుకు అని చెప్పి ఆపేస్తూ ఉంటారు. సో ఫస్ట్ టైం మనము ఫ్రెష్ గా స్టార్ట్ చేసినప్పుడే డిఫికల్టీతో స్టార్ట్ చేసేద్దాం కొత్త ప్యాటర్న్ తోని. ఓకే. సో క్వశ్చన్స్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవండి, పారాగ్రాఫ్ చదవండి ఒక 2 minutes ఫాస్ట్ గా. గుడ్ ఈవినింగ్ రోహిణి గారు. స్పెల్లింగ్ కూడా కరెక్ట్ గా పెట్టారు ఈసారి. ఎప్పుడు జియుడి అని పెడతారు, జిఓఓడి. అబ్బో. ఓకే, వెరీ గుడ్. సో ఫాస్ట్ ఒక 1 minute అలాగా ఒకసారి ప్యాసేజ్ ని చదవండి ఒకసారి. దేనికోసం మాట్లాడుతున్నాడు? అంటే ముందే హింట్ ఇస్తున్నారు, మీరు వెళ్ళిపోతారండి క్లాస్ మధ్యలో. ప్యాసేజ్ చదవడం మానేసి మీరు చాట్ బాక్స్ లోని ఎలా ఉన్నారు హాయ్ అని పలకరింపు. ఒకటి 1 minute టైం ఇచ్చాను కదా, ఇది చదవండి ఫస్ట్, తర్వాత మాట్లాడతారు. పవర్ కట్ అవ్వదండి. ఇంగ్లీష్ క్లాస్ అవుతుంది కదా, పవర్ కట్ అవ్వదులేండి, ప్రాబ్లం లేదు. మీరు క్లాస్ పూర్తిగా వినండి చాలు. పవర్ ఏం కట్ అవ్వదు. మధురవాడే కదా పవర్ ఆఫీసర్తో నేను మాట్లాడతాను. ఓకే. సో ఫైన్. ఇది ఒక 30 seconds చూసుకుందాం. హాంకాంగ్ బేస్డ్ డెవలపర్ ఇస్ సింకింగ్ అండర్ మోడర్న్ వైబిలిటీ స్పాటరింగ్ మోర్ దెన్. ఓకే. సో దేనికోసం మాట్లాడుతున్నారు ఇక్కడ ఈ ప్యాసేజ్ లోని? డౌన్ ఫాల్ ఆఫ్ చైనీస్ కంపెనీ. ఏంటి కంపెనీ పేరు? చైనా ఎవర్ గ్రాండ్ గ్రూప్. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ప్రాపర్టీ జైంట్ చైనా ఎవర్ గ్రాండ్ గ్రూప్ admitted Tuesday it is under tremendous pressure and may not be able to meet its crippling debt obligations. Investors are growing increasingly nervous that if Evergrande were to collapse largest economy and create systemic risks for the banking system of the world's second, previously known as Hengda. So ఏంటి కంపెనీని ప్రీవియస్ గా హెంగ్డా అని పిలిచేవారు. లొకేటెడ్ ఇన్ ద సదరన్ సిటీ ఆఫ్ షెన్జన్ క్లోజ్ టు హాంకాంగ్. Evergrande సెల్స్ ఇది సెల్స్ కాదు, కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. సెల్స్ అపార్ట్మెంట్స్ టు అప్పర్ అండ్ మిడిల్ ఇన్కమ్ ప్రాపర్టీ బయర్స్. ద ఫర్మ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1997. సో అర్థమైందా? సో మనకి ఏంటి ఈ ప్యాసేజ్ లో మనకి ఒక కంపెనీ యొక్క డౌన్ ఫాల్ కోసం మాట్లాడుతున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు మనకి క్వశ్చన్స్ చూపిస్తాను. క్వశ్చన్స్ 1 by 1 మనం సాల్వ్ చేద్దాం. డన్.
రెడీ? ఒక్క నిమిషం క్వశ్చన్ చూపిస్తాను చూడండి. యా, సో బ్లాంక్ ఏలోని మనకి ఏది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందో ఫాస్ట్ గా ఆన్సర్ అనేది నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ. సో ఫస్ట్ ఆప్షన్ ఏలో సారీ సెంటెన్స్ బ్లాంక్ ఏలో మనకి సెంటెన్స్ తెలియాలి. ఇప్పుడు ఇచ్చిన సెంటెన్సెస్ లో ఏది అక్కడ కరెక్ట్ గా సెట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం చదువుదాం. Property giant China Evergrande Group admitted Tuesday it is under tremendous pressure and may not be able to meet its crippling debt obligations. Investors are growing increasingly nervous that if Evergrande were to collapse largest economy. ఏం చెప్తున్నాడు ఫస్ట్ సెంటెన్స్ లో మనకి? సో ఫస్ట్ సెంటెన్స్ లో మనకి ఏం చెప్తున్నాడు? సో యాజ్ యూజువల్ గా ఈ యొక్క కంపెనీ యొక్క డౌన్ ఫాల్ కోసం మాట్లాడుతున్నాడు. అలానే మనం చూసుకుంటే ఆఫ్టర్ యాక్సెప్టింగ్ డెప్ట్స్, ఓకేనా, ఆఫ్టర్ యాక్సెప్టింగ్ డెప్ట్స్ ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, సో మీకు తెలిసిన ఆల్మోస్ట్ ఒక కంపెనీ చాలా సినిమాల్లో మీరు చూసే ఉంటారు. ఒక కంపెనీ అనేది మనకి డౌన్ ఫాల్ అయినప్పుడు వాటిలో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు కంపెనీ మీద, చాలా మంది అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు, ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇక్కడ ఏంటి, కంపెనీ డౌన్ ఫాల్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫియర్ అనేది ఉంటుంది, మరి వాళ్ళ మనీ అనేది పోతుంది కదా, పోయే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇన్వెస్టర్స్ ఆర్ గ్రోయింగ్ ఇంక్రీజింగ్లీ. ఎందుకు పెరుగుతున్నారు అంటే ఒక ఆవేశంతో, ఓకేనా, ఒక ఆవేశంతో వాళ్ళు ఈ కంపెనీ దగ్గరికి వెళ్తారు అందరూ కూడా. సో ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ లో ఏముంది చూడండి. It operates two lending units, Huobi Just Spend, a virtual credit card, and GB Just Borrow, offering small loans for up to 12 months. Chinese regulators have already ordered Alipay to spin off the two lenders. China has reportedly ordered ANT Group to create a separate app for its float. ఇక్కడ చూసుకుంటే మనకి ఇందులో కూడా మనకి ఈ యాప్ కోసం మాట్లాడుతాను కానీ ఆప్షన్ డి చూడండి మనకి ఓవర్ ద పాస్ట్ 2 days angry protesters have gathered outside the real estate firms headquarters, ఓకేనా, demanding to know about its future. అంటే ఇది ఏదైతే సిచ్యువేషన్ లో బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉందో, ఒకవేళ దీని తర్వాత పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఈ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యి కంపెనీ హెడ్ క్వార్టర్స్ ఎవరైతే ఉన్నారో 2 days ముందు నుంచి కూడా వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఓకేనా, మనకి అర్థమైందా? సో ఏ విధంగా ప్లేస్ చేయాలి ఆప్షన్స్ అనేవి. సో మనకి ఇక్కడ ఏంటి, ఆప్షన్ డి అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం ఏంటంటే ఆ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక అర్థం కాకపోతే మనం అడగండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. కరెక్టే సంపూర్ణ గారు, GDE అది ఏంటంటే కంపెనీ పేరు, అది కంపెనీ పేరు GRA అండ్ DE కరెక్టే గ్రూప్ పేరు. బట్ మనం ఏంటంటే గ్రాండ్ అని అంటాం అనమాట. ఓకే, ఎస్ సంపూర్ణంగా డి అని పెట్టి రైట్ ఆన్సర్, వెరీ గుడ్. నెక్స్ట్ బ్లాంక్ బి చూడండి. A billion users in China, this could spread to other property developers, industry disrupting outbreaks of the Delta variant. None of this, the vast majority of people are economically అని చెప్పేసి మనకి ఇచ్చాడు. ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం, బ్లాంక్ బి సరౌండింగ్ ఉన్న సెంటెన్స్ చూద్దాం ఏ విధంగా ఉందో. డాష్ అండ్ క్రియేట్, ఓకేనా, డాష్ అండ్ క్రియేట్ సిస్టమిక్ రిస్క్ ఫర్ ద బ్యాంకింగ్ సిస్టమ్ ఆఫ్ ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అని చెప్పేసి బ్లాంక్ బి మనకి తర్వాత ఉంది. బట్ బ్లాంక్ బి లో ఏం చేద్దాం, ఏం ప్లేస్ అవుతుంది అక్కడ? ఆప్షన్స్ చూడండి. బిలియన్ యూజర్స్ ఇన్ చైనా, దిస్ కుడ్ స్ప్రెడ్ టు అదర్ ప్రాపర్టీ డెవలపర్స్. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్,
ఇక్కడ మనం చూసుకుంటే ఇన్వెస్టర్స్ ఆర్ గ్రోయింగ్ ఇంక్రీజింగ్లీ నర్వస్ దట్ ఇఫ్ ఎవర్గ్రీన్ వర్ టు కొలాప్స్, ఓకేనా, దీని కంటిన్యూషన్ కదా, ఎవర్గ్రీన్ వర్ టు కొలాప్స్ లార్జెస్ట్ ఎకానమీ డాష్ అండ్ క్రియేట్ సిస్టమిక్ రిస్క్స్ ఫర్ ద బ్యాంకింగ్ సిస్టమ్ ఆఫ్ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒక పాసిబుల్ అవుట్కమ్ అంటే ఏంటి, ఏం జరగబోతుంది, వాట్ ఇఫ్ ఎవర్గ్రీన్ కంపెనీ విల్ కొలాప్స్, సో ఒకవేళ కొలాప్స్ అయిపోతే దాని యొక్క ఫ్యూచర్ ఏంటి, దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు, ఓకేనా. సో అక్కడ ఏమవుతుంది, ఆప్షన్ బిలో చూడండి, దానికి ఇంటర్లింక్ అంటే ఇప్పుడు నేను చెప్పే ఏదైతే మ్యాటర్ ఉందో ఆ మ్యాటర్ సంబంధించి ఈ ఆప్షన్స్ లోని ఏముందో చూడండి. దిస్ కుడ్ స్ప్రెడ్ టు అదర్ ప్రాపర్టీ డెవలపర్స్, అదొక్కటే మనకి ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ సూట్ అయ్యే సెంటెన్స్ అనమాట అది. దిస్ కుడ్ స్ప్రెడ్ టు అదర్ ప్రాపర్టీ డెవలపర్స్. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి. ప్రీవియస్లీ నోన్ యాజ్ హెంగ్డా dash located in the southern city of Shenzhen close to Hong Kong, Evergrande sells apartments to upper middle. Okay, so blank C చూడండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటి, ఈ యొక్క కంపెనీ కోసం ఎలాబరేట్ చేస్తున్నాడు, కంపెనీ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, దాని యొక్క ప్రీవియస్ నేమ్ చెప్తున్నాడు హెంగ్డా అని చెప్పేసి, అలానే లొకేటెడ్ ఇన్ ద సదరన్ సిటీ ఆఫ్ షెంజన్ క్లోజ్ టు హాంకాంగ్ అంటే ఈ కంపెనీ కోసం ఇంట్రడక్షన్ చేస్తున్నాడు అనమాట. సో ఆప్షన్స్ చూద్దాం, దీనికి ఇంటర్లింక్ అయ్యి సెంటెన్స్ లో ఏముందో. China Evergrande was until recently the country's second largest property group by sales, the one of the world's biggest payment platform Alipay. The government now requires the two lenders to operate on an independent app. Billions of dollars have been wiped off the MA's business empire. సో ఇక్కడ మీరు గమనించండి, మనకి ఆప్షన్ బిలో చూసుకుంటే ఆలిపే కోసం మాట్లాడుతున్నాడు, ఇది ఆప్షన్ సి నన్ ఆఫ్ దిస్ ఉండదు. ఆప్షన్ డి చూడండి, మనకి ఇక్కడ కూడా ఒక ఇండిపెండెంట్ యాప్ కోసం మాట్లాడుతున్నారు. సో ఆప్షన్ ఈలో కూడా మనకి కావాల్సింది అంటే ఏదైతే మనకి ఈ యొక్క కంపెనీ యొక్క ఇంట్రడక్షన్ చెప్తున్నాడు, ఆప్షన్ సి బ్లాంక్ దగ్గర మనం చూసుకుంటే కంపెనీ కోసం మాట్లాడుతున్నాడు కాబట్టి మనకి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేది ఏముంది, ఆప్షన్ ఏ చూడండి. China Evergrande company was until recently the country's second largest property group by sales, located in the southern city of Shenzhen. సో మనకి ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు, దానికోసం చెప్తున్నాడు కాబట్టి మనకి సో కరెక్ట్ గా సూట్ అయ్యేది ఏంటి, ఆప్షన్ ఏ. సో మిగిలిన అన్ని కూడా మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ కోసమే మాట్లాడుతున్నాడు కాబట్టి ఓన్లీ ఆప్షన్ ఏ మనం దీంట్లో చూస్ చేసుకుంటాం. సో అర్థమవుతుందా? ఎస్, ఆప్షన్ డి బి ఏ. ఓకే, వెరీ గుడ్ సంపూర్ణ గారు. నెక్స్ట్ బ్లాంక్ డి చూద్దాం. బ్లాంక్ డి దేనికి ఇంటర్లింక్ అయి ఉందో చూద్దాం ఫస్ట్. ఓకే, సో Evergrande sells apartments to upper and middle income property buyers. ఇది ఏంటి, వాళ్ళకి అప్పర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ కి ఇది ప్రాపర్టీ అనేది ఇస్తుంది అనమాట. అలానే ద ఫర్మ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1997 బై హుయి కా యాన్. సో ఇది ఏదో చైనీస్ పేర్లు కదా, అలానే ఉంటాయి, చదవలేమన్నమాట ఇవి మనం. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడు, ద ఫర్మ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1997 బై హుయి కా యాన్. పాన్ పరాగ్ నవిలే చూస్తే అలా ఉంది పేరు అది. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏం చెప్తున్నాడు చూడండి, ఆప్షన్ డిలో, సెంటెన్స్ డిలో, సారీ బ్లాంక్ డిలో. ఇక్కడ ఏం చెప్తుంది, కంపెనీ ఎలాంటి బయ్యర్స్ కి ఇస్తుందని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, ఓకేనా. ఏ టైప్ ఆఫ్ బయ్యర్స్ కి సెల్ చేస్తుందని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, అంటే అప్పర్ అండ్ మిడిల్ ఇన్కమ్ ప్రాపర్టీ బయ్యర్స్ కి అపార్ట్మెంట్స్ అనేది సెల్ చేస్తుంది ఈ కంపెనీ అనేది. సో దీనికి ఇంటర్లింక్ అయ్యి ఏముందో చూద్దాం బ్లాంక్ డిలో. The outspoken entrepreneur has largely remained out of the limelight ever since. None of these companies under the Evergrande Group banner have continued to face heat from regulators over issues ranging from their use of algorithms. Chinese regulators have already ordered Alipay to spin off the two lenders it has presence. Okay. ఇక్కడ చూడండి, it has presence in more than 280 cities.
ఇక్కడ మనకి ఎందుకంటే అక్కడ సెంటెన్స్ ఎండ్ అయిపోయింది కదా, ఇక్కడ ఏంటి, సెల్స్ అపార్ట్మెంట్స్ టు అప్పర్ అండ్ మిడిల్ ఇన్కమ్ ప్రాపర్టీ బయర్స్ డాష్ ద ఫర్మ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1997 బై అని చెప్పేసి పేరు ఇచ్చాడు. అంటే అక్కడ ఏం చెప్తున్నాడు మనకి, ఇది అనేది 280 సిటీస్ లో అయితే ఉంది. అలానే ఈ ఫర్మ్ ని ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేశారు, బై పర్సన్ అని చెప్పేసి ఒక పేరు ఇచ్చారు కదా, ఇతని ద్వారా మనకి ఫర్మ్ అనేది స్టార్ట్ అయ్యింది. అలానే ఇది 280 సిటీస్ లో అయితే ఉందన్నమాట ఈ ఫర్మ్ అనేది. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏంటి, ఒక ఎక్స్పాన్షన్ ఆఫ్ కంపెనీ కోసం మాట్లాడుతున్నారు. ఆప్షన్ డి లోని ఎక్స్పాన్షన్ ఆఫ్ ది కంపెనీ కోసం మాట్లాడుతున్నారు కాబట్టి మనకి దానికి సూటబుల్ అయ్యే సెంటెన్స్ ఏముంది, ఆప్షన్ ఈ. ఓకే, మీరు లైవ్ లో ఉన్నట్టు చూపిస్తున్నారు కానీ మీరేగా సైలెంట్ గా ఉన్నారు రోహిణి గారు. నెక్స్ట్ ఆప్షన్, సారీ బ్లాంక్ ఈ చూద్దాం, బ్లాంక్ ఈ సెంటెన్స్ చూద్దాం. ఓకే, ఇక్కడ అయితే మనకి కంపెనీ కోసం ఇంట్రడ్యూస్ చేశాడు, అలానే కంపెనీ యొక్క ఎక్స్పాన్షన్ కోసం కూడా మనం మాట్లాడుతున్నాం. నెక్స్ట్ సెంటెన్స్ లో చూడండి, డాష్ లాస్ట్ ఇయర్ ఫోర్బ్స్ లిస్టెడ్ హుయి యాజ్ ద థర్డ్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ చైనా బట్ హిస్ వెల్త్ హ్యాస్ సిన్స్ plummeted. Evergrande has vastly grown due to a spectacular real estate boom caused by China's unprecedented growth. Okay, afkelko. Okay, ఈ బ్లాంక్ చూడండి. ఈ బ్లాంక్ ఆన్సర్ ఫాస్ట్. సో మనకి ఏంటి ఇక్కడ చూడండి, ఆప్షన్ డి అయింది కదా, బ్లాంక్ డి తర్వాత మనకి ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా, ఆ ఫర్మ్ యొక్క ఎక్స్ప్రెషన్ కొంచెం చెప్తున్నాను కదా, ఫర్మ్ వాజ్ స్టార్ట్ ఇన్ 1997 బై హుయి కాయాన్ ఇన్ ఓకే జిఎన్ ఇన్ మ్యాండరిన్ అని చెప్పేసి ఒక పేరు ఇచ్చాడు. నెక్స్ట్ ఆప్షన్ ఈకి మనం చూస్తే, ఆప్షన్ సెంటెన్సెస్ చూస్తే, ద లైవ్ ఫైర్ డ్రిల్ ఈస్ ద culmination of a week's worth of manures that are set to conclude. The Green Party, for example, wants to shut down Norway's oil production altogether. ఇవన్నీ అసలు మనకి అవసరం లేను అనమాట. ద గవర్నమెంట్ హ్యాస్ డిఫైన్డ్ a slower phase out by saying that global oil demand will. ఇది కూడా మనకి అవుట్ ఆఫ్ ది బాక్సే. మనకు ఉన్నది ఒకే ఒక సెంటెన్స్ ఏంటి, హూ హ్యాస్ సిన్స్. ఇక్కడ మనం ఇంకో విధంగా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అంటే మనకి ఇక్కడ ఆప్షన్ ఈ దగ్గర చూస్తే మనకి బిఫోర్ బ్లాంక్ మనకి ఒక నౌన్ ఉంది ఇక్కడ. ఓకేనా, నౌన్ ఉంది కాబట్టి మనకి సెంటెన్స్ లో కూడా ఒక రిలేటివ్ ప్రొనౌన్ కావాలి. ఎందుకంటే ఈ పర్సన్ కి సంబంధించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఒక రిలేటివ్ ప్రొనౌన్ తో స్టార్ట్ అవ్వాలి. కాబట్టి మనకి ఈ ఆప్షన్ ఈ వచ్చిన సెంటెన్సెస్ లో ఉన్న ఒకే ఒక రిలేటివ్ ప్రొనౌన్ హూతో స్టార్ట్ అయింది కాబట్టి హూ హ్యాస్ సిన్స్ బికమ్ ఎ బిలియనర్ త్రూ ద ఓపెనింగ్ అప్ ఆఫ్ చైనాస్ ఎకానమీ అని చెప్పేసి మనకి ఆప్షన్ డి అయితే మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ ఆప్షన్, సారీ బ్లాంక్ ఈ అయిపోయింది కదా, నెక్స్ట్ బ్లాంక్ ఎఫ్. ఇక్కడ చూడండి, ప్లూమెటెడ్ అని చెప్పేసి మనకు ఒక వర్డ్ ఉందన్నమాట. టు ఫాల్ వెరీ క్విక్లీ. ఓకే, టు ఫాల్ వెరీ క్విక్లీ ఆర్ సడన్లీ. సో ఏదో ఒక, మీరు ఎప్పుడైనా సరే ప్రిపేర్ అవుతున్నప్పుడు పారాగ్రాఫ్లు కానీ చేస్తున్నప్పుడు ఓన్లీ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కాదు, అందులో ఉన్న వర్డ్స్ కూడా కొత్త కొత్త వర్డ్స్ మీకు తెలియని వస్తాయి. దాని మీనింగ్స్ తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, నెక్స్ట్ ఆప్షన్, Plummeted Evergrande has vastly grown due to a spectacular real estate boom caused by China's unprecedented growth. ఏం చెప్తున్నాడు బ్లాంక్ ఎఫ్ దగ్గర ఫాస్ట్ గా? ఆన్సర్, క్వశ్చన్ పెట్టలేదా? ఓకే సారీ.
ఈఎఫ్ ఓకే. ఆప్షన్ బి అని పెట్టారు, చూద్దాం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆప్షన్ బ్లాంక్ ఎఫ్ దగ్గర చూడండి, మనకి బాగా అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ ఎఫ్ దగ్గర మనకి కంపెనీ యొక్క హిస్టరీ కోసం రివీల్ చేయడం కోసం ట్రై చేస్తున్నారు. కంపెనీ యొక్క హిస్టరీని రివీల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే మనకి ఏంటి, కంపెనీ యొక్క డేటా గురించి మనం ప్రిఫర్ చేస్తే మనకి సూటబుల్ గా సెట్ అవుతుంది. ఎవరికైనా హ్యాస్ వాస్ట్లీ గ్రోన్, దాని యొక్క ఎదుగుదల కోసం చెప్తున్నాడు. ఓకేనా, దాని యొక్క హిస్టరీ గ్రోన్ డ్యూ టు ఏ స్పెక్టాక్యులర్ రియల్ ఎస్టేట్ బూమ్ కాజ్డ్ బై చైనాస్ అన్ప్రెసిడెంటెడ్ గ్రోత్. సో దాని యొక్క డేటా కోసం ఉందా సెంటెన్స్ లో రిలేటెడ్ గా ఏముంది డేటా? ఓకే, ద ఫర్మ్ అంటే మనం ఇప్పుడు దానికోసం ఇక్కడ మాట్లాడుతున్నాం. హ్యాస్ కంప్లీటెడ్ నియర్లీ 900 కమర్షియల్, రెసిడెన్షియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అండ్ సేస్ ఇట్ ఎంప్లాయీస్ 2 lakh పీపుల్. సో ఇదే మనకి కరెక్ట్ గా సెట్ అవుతుంది. రిమైనింగ్ చూద్దాం. ద యూనిట్ ఇష్యూస్ అబౌట్ 1/10 ఆఫ్ నాన్ mortgage consumer loans in China. Last year the outspoken entrepreneur has largely remained out of the limelight ever since. ఓకే, మనకి ఓన్లీ సెట్ అయ్యేది ఏంటి, ఆప్షన్ బి. ఓకేనా, నెక్స్ట్ ఆప్షన్ ఎఫ్ అయిపోయింది. నెక్స్ట్ బ్లాంక్ చూద్దాం, జి. ఫాస్ట్ గా ఆప్షన్ బ్లాంక్ జి చూడండి ఒకసారి. సో ఇవి అస్సలు మిస్ చేయొద్దు. నేను ఎక్కువగా ఏంటంటే చాలా మంది ఏంటంటే క్లోజ్ టెస్ట్, పారాజంబల్స్, రీడింగ్ కంపెనీ వదిలేస్తారు, కానీ ఎక్కువగా స్కోర్ చేసే ఏరియాస్ అనమాట, స్కోర్ చేసే టాపిక్స్ అవి మిస్ అవ్వదు అసలు. టాపిక్స్ మాత్రం బ్లాంక్ జీ దగ్గర చూడండి ఫాస్ట్ గా. Okay, has vastly grown caused by, okay, Evergrande has expanded into other areas of the economy including food and leisure dash. However, its electric car unit founded in 2019 is not currently marketing any vehicles. సో ఇక్కడ మనం చూసుకుంటే బాగా అబ్జర్వ్ చేస్తే కంపెనీ దాని యొక్క ట్రేడ్ మార్క్ ని ఏ విధంగా సెట్ చేసుకుందో మనకి డిస్కస్ చేస్తున్నాడు ఇక్కడ. ఓకేనా, ఏంటి ద కంపెనీ ఏ విధంగా దాని యొక్క మార్క్ ని సెట్ చేయడానికి ట్రై చేస్తుందో చెప్తున్నాడు. సో ఇక్కడ మనకి ఎలాంటి సెంటెన్స్ పెడితే మనకి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది, కంపెనీ యొక్క ఎఫర్ట్స్ ఏవైతే పెట్టిందో సో అది మనం సెలెక్ట్ చేసుకుంటే సెంటెన్స్ నుంచి మనకి ఇక్కడ మంచిగా సూట్ అవుతుంది ఈ బ్లాంక్ లో. ఆప్షన్ జీ కదా. ఓకే, he is not convinced by arguments that a mass switch to home working or online meetings. Okay, it's also important to realize that the Chinese company which has benefited immensely గ్లోబలైజేషన్స్ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి, స్క్రాప్ అంతా కూడా డిలీట్ చేసేసండి. ఇట్ ఆల్సో ఆపరేట్స్ ద UFC ఫుట్బాల్ క్లబ్ ఫార్మర్లీ Evergrande. ఇంట్రెస్ట్ హ్యావ్ టేకెన్. సో ఇక్కడ ఏంటి, ఇంకా డిఫరెంట్ ఇక్కడ మనకి బాగా అబ్జర్వ్ చేయండి మీరు. ఇక్కడ ఏం చెప్తున్నారు, డిఫరెంట్ ఫీల్డ్స్. ఇక్కడ చూడండి, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ లీజర్. హౌఎవర్ ఇట్స్ ఎలక్ట్రిక్ కార్ యూనిట్ ఫౌండెడ్ ఇన్ 2019 ఇస్ నాట్ కరెంట్లీ మార్కెటింగ్. అంటే దీని యొక్క ట్రేడ్ మార్క్ ని చూపించడానికి పెట్టిన ఎఫర్ట్స్ కి డిఫరెంట్ ఫీల్డ్స్ అనమాట, డిఫరెంట్ ఫీల్డ్స్ చూస్ చేసుకుంది. అలానే ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్ గా ఏముంది, డిఫరెంట్ ఫీల్డ్ అంటే ఆప్షన్ జీలో ఇక్కడ చూడండి, ఇట్ ఆల్సో ఆపరేట్స్ ద యుఎన్, ఈ పేరు నోరు కూడా తిరగట్లేదు అసలు ఈ వర్డ్, ఎఫ్సి ఫుట్బాల్ క్లబ్ ఫార్మర్లీ ఎవరికైనా చెప్పేసి మనకి, అంటే ఇందులో కూడా ఈ ఫీల్డ్ లో కూడా తను ఆపరేట్ చేయడం జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎస్ సంపూర్ణ గారు రైట్ ఆన్సర్, వెరీ గుడ్. రోహిణి గారు, కరెంట్ ఎప్పుడు పోద్దాన్ని చూడకండి, ఆన్సర్స్ పెట్టండి. ఎప్పుడు పోతే ఎప్పుడు ఎగ్జిట్ అయిపోద్ది మా క్లాస్ అని వస్తున్నట్టు ఉన్నారు. నెక్స్ట్ హెచ్, ఇంకా 3 ఉన్నాయి ఎంతసేపు చేసినా సరే.
మెయిన్స్ లెవెల్ కదా కొంచెం అలానే ఉంటది. ఓకే. నెక్స్ట్ బ్లాంక్. బ్లాంక్ హెచ్. The Hong Kong-based developer is sinking under a mountain of liabilities totaling more than $300 billion after years of borrowing to fund rapid growth. Evergrande has stepped up acquisitions in recent years, taking advantage of a real estate frenzy. ఇక్కడ చూడండి దేనికోసం మాట్లాడుతున్నాడు. ఆప్షన్ బ్లాంక్ హెచ్ దగ్గర. సో ఏంటి ఇక్కడ మనం చూసుకుంటే బ్లాంక్ ముందు సెంటెన్స్ అంతా కూడా 2 లైన్స్ కూడా దేనికోసం మాట్లాడుతున్నారు? కంపెనీ యొక్క యాక్వైజేషన్స్ కోసం మాట్లాడుతున్నారు. అవునా? కంపెనీ యొక్క యాక్వైజేషన్స్ కోసం మాట్లాడుతున్నారు. సో యాక్వైజేషన్స్ కోసం మాట్లాడినప్పుడు మనకి 2 థింగ్స్ అయితే అవ్వాలి. ఓకేనా? ఒకటి మంచిగా వెళ్తే అంటే మనకి యాక్వైజేషన్స్ అనేది అంత బాగానే ఉంటే కంపెనీ అనేది మనకి హైలో ఉండాలి. ఓకేనా? హైలో ఉండాలి. బట్ ఇక్కడ ఏం జరిగింది? కంపెనీ యొక్క డౌన్ ఫాల్ అనేది మనకి జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది సెంటెన్స్ చూడండి. ఆప్షన్ బ్లాంక్ హెచ్ దగ్గర సెంటెన్స్ లో అయితే ఏం జరగాలి? యాక్వైజేషన్స్ జరిగినప్పుడు ఏం జరగాలి? కంపెనీ అయితే గ్రో అవ్వాలి. ఓకేనా? అదే కానీ నిజమైతే మనకి కంపెనీ నుంచి డౌన్ ఫాల్ ఉండదు కదా. అవునా? బట్ మనకి ఇక్కడ ఏంటి? కంపెనీ అనేది మనకి డెప్స్ లోకి వెళ్ళిపోయింది. డౌన్ ఫాల్ అయ్యింది, డెప్స్ లోకి వెళ్ళిపోయింది. ఓకేనా? గ్రో అయితే డెప్స్ లోకి వెళ్ళదు కదా. గ్రో అయితే ఏమవుతుంది? అది ఇంకా ఇంకా పాజిటివ్ ఉంటుంది కానీ ఎప్పుడు కూడా పడిపోవడం అంటూ ఉండదు. బట్ మనకి ఇక్కడ ఏం జరిగింది? అయితే కంపెనీ యొక్క ఫాల్ట్ అనేది జరిగి ఉండాలి. ఆప్షన్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి ఈ యాక్వైజేషన్స్ లో. ఫాల్టర్ అంటే తడబడడం. ఓకేనా? కంపెనీ తడబడడం వల్ల అదేంటంటే ఎక్కడ మిస్టేక్ చేయడం వల్ల డౌన్ ఫాల్ అయ్యింది. ఓకేనా? ఆన్సర్ ఫాస్ట్ గా. నెట్ అవ్వలేదు ఎప్పటి వరకు. మొబైల్ కనెక్ట్ చేస్తుంటే అవ్వట్లేదు. లాస్ట్ నెట్ అవ్వలేదు ఎప్పటి వరకు అని పెట్టడానికి మీకు నెట్ అయ్యింది కానీ ఆ ఏబిసిడి అని పెట్టడానికి మీకు నెట్ అవ్వట్లేదా? చూడండి ఏముందో దానికి రిలేటెడ్ గా హెచ్ ఆప్షన్స్ కి. లాస్ట్ వన్. But the property giant began to falter after Beijing introduced new measures in August 2020 to closely monitor and control the total debt level of major property developers. Option E. Right, Sampurna garu. Next blank చూద్దాం. Next blank. Evergrande relied on pre-sales to finance itself and keep its activities afloat, and the crackdown forced the group of offload properties at increasingly steep discounts. Option I చూడండి ఫాస్ట్ గా దేనికోసం మాట్లాడుతున్నారు? ఆప్షన్ ఐ. నెంబర్ 4. ఓకే. ఇక్కడ మనకి చూడండి ఈ బ్లాంక్ ఐకి ముందు ఏం డిస్కస్ చేసాం మనం? కంపెనీ యొక్క యాక్వైజేషన్స్ కోసం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? బట్ మనకి అక్కడ ఏంటి? కంపెనీ డెప్స్ లోకి వెళ్ళిపోయింది, డౌన్ ఫాల్ అయితే అయ్యింది. సో ఇక్కడ ఏం జరగాలి? ఇక్కడ ఏం జరుగుతుంది? సెంటెన్స్ ఐ దగ్గర చూడండి, బ్లాంక్ ఐ దగ్గర ఏదైనా అంటే తను ఇప్పుడు రికవర్ అవ్వాలి, రియంబర్స్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక డిఫరెంట్ వే అని వాళ్ళు చూస్ చేసుకోవాలి దీని నుంచి బయటపడాలంటే. అందుకని ఇక్కడ చూడండి మనకి ఈ ఐ దగ్గర గ్రూప్ టు ఆఫ్లోడ్ ప్రాపర్టీస్ అండ్ ఇంక్రీజింగ్ స్టీప్ డిస్కౌంట్స్ అనే దీని మీద ఏం చేస్తున్నారు వాళ్ళు? క్వశ్చన్ చూపించలేదా? ఓకే సారీ. బ్లాంక్ ఐ ఐ ఐ ఐ హెచ్ ఐ. ఓకే, ఆన్సర్ పెట్టండి ఫాస్ట్ గా. సో ఏం చెప్తున్నారు అక్కడ మనకి? డిస్కౌంట్ అనే దీని మీద వాళ్ళు ప్రాపర్టీని డిస్కౌంట్ లో సెల్ చేస్తున్నారు. ఓకేనా? సో మనకి ఏంటి? డేటా అనేది మనకి దేనికి రిలేటెడ్ గా ఉండాలి? ఇచ్చిన ఆప్షన్స్ లో చూడండి.
సంపూర్ణ గారు ఆన్సర్ చూసి పెట్టేస్తారా? సరే సరే కూల్. రోహిణి గారు ఒకవేళ మీకు అన్కంఫర్టబుల్ గా ఉంటే ఎగ్జిట్ అయిపోయి తర్వాత రికార్డెడ్ క్లాస్ చూడండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే అన్నిసార్లు మనకి ఇంటరప్షన్స్ వస్తే చిరాగ్గా ఉంటుంది వినడానికి కూడా. సో అన్కంఫర్టబుల్ ఉంటే మాత్రం ఎగ్జిట్ అయ్యి తర్వాత రికార్డెడ్ క్లాస్ వినండి, నో ప్రాబ్లం. ఏదో సంపూర్ణ గారికి తోడుగా ఉంటానంటే ఉండండి క్లాస్లో. ఓకే, సో బ్లాంక్ చెప్పాను కదా, ఇక్కడ ఏంటి మనకి కంపెనీ ఈ డిస్కౌంట్ అనే దీని ద్వారా ప్రాపర్టీని తక్కువ రేటుకి అయితే సెల్ చేస్తుంది. ఎందుకు? ఏవైతే అది లాస్ లోకి వెళ్తుందో దాన్ని రియంబర్స్ చేయడానికి. సో మనకి దానికి సూటబుల్ అయ్యే సెంటెన్స్ ఏముంది ఇక్కడ? ఇన్వెస్టర్స్ హ్యావ్ మేడ్ డౌన్ పేమెంట్స్ ఆన్ అరౌండ్ 1.5 million ప్రాపర్టీస్, బ్లూంబర్గ్ రిపోర్టెడ్ సైటింగ్ డేటా ఫ్రమ్ డిసెంబర్. సో రిమైనింగ్ ఏదో మనకి దానికి సంబంధించి లేదు కదా. The unit issues about 1/10 of mortgage. On top of that, the pandemic accelerated many pre-existing trends such as remote working. Okay, so మనకి ఏంటి ఆప్షన్ ఏ అనేది మనకి ప్రాపర్ గా సెట్ అవుతుంది. సంపూర్ణంగా రైట్ ఆన్సర్. ఓకే, ఈ యొక్క ప్యాసేజ్ కి లాస్ట్ క్వశ్చన్ అన్నమాట. జే బ్లాంక్ చూద్దాం, జే బ్లాంక్ ఎలా ఉందో, దాని సిచ్యువేషన్ ఎలా ఉందో. Many buyers have expressed concern on social media about whether they will get their money back. మెనీ బయర్స్ అర్థమవుతుందా? మెనీ బయర్స్ హ్యావ్ ఎక్స్ప్రెస్ అంటే వాళ్ళ కన్సర్న్ అనేది సోషల్ మీడియాలో ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మేబీ వాళ్ళు పెట్టిన మనీ బ్యాక్ వస్తుందో రావట్లేదు అని చెప్పేసి. ఆఫ్టర్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ వర్ సస్పెండెడ్, ఎవర్గ్రాండ్ వాస్ డౌన్గ్రేడెడ్ బై 2 credit rating agencies last week and its Hong Kong listed shares have collapsed by more than 80% this year. Dash on Monday, the Shanghai Stock Exchange paused trading in Evergrande's May 2023 bond after it fell more than 30%. ఫాస్ట్ గా చూడండి, దేనికోసం డిస్కస్ చేస్తున్నట్టు చూసి నెక్స్ట్ దీని ఆప్షన్ అనేది మనకి ఇందులో సెలెక్ట్ చేయండి. తర్వాత పాటలు పాడుదురు, ఫస్ట్ ఆప్షన్ పెట్టండి ఫాస్ట్ గా. బెర్లిన్ స్టఫ్ స్టాండ్స్ అగైన్స్ట్ ప్రాక్టీస్ కాంట్రరీ మెయింటైనింగ్ ద స్టాటస్ క్యూ ఇస్ నాట్ అన్ ఆప్షన్. ద న్యూ గవర్నమెంట్ విల్ ఫేస్ ఇంక్రీజ్ pressure the Chinese consumer goods industry whose low. It's also important to raise that the Chinese company which has benefited immensely from globalization world. ఓకేనా, ఇక్కడ మనకి చూసుకుంటే ఈ యొక్క బ్లాంక్ దగ్గర మనకి ఏం చెప్తున్నారు? ప్రొటెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, వాళ్ళ బాధల్లో ఉన్నారు, వాళ్ళ మనీ బ్యాక్ వస్తుందా రాదా అని చెప్పేసి ఒక డైలమాలో ఉన్నారు. సో దీనికి రిలేటెడ్ గా సెంటెన్స్ లో ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్కడ కూడా మనకి అలాంటి ఆప్షన్ లేదు. బాగా అబ్జర్వ్ చేయండి మనకి, ఓకేనా. జేలోని ఎక్కడ కూడా మనకి అలాంటి రిలేటెడ్ గా ఆ సెంటెన్స్ అనేది లేదు కాబట్టి మనం ఏంటంటే నన్ ఆఫ్ దిస్ అనేది మనం చూస్ చేసుకుంటాం. ఆప్షన్ బి. ఓకేనా, నేనేం నేను ఎంజాయ్ చేస్తాను, మీరు పెట్టిన చార్ట్ చూస్తూ నవ్వుకుంటూ ఉంటాను అనమాట. సో మనకి ఫీల్ అయ్యేంత ఏం లేదు అక్కడ. ఓకే, సో అలానే సబ్జెక్ట్ కూడా వినండి, వింటూ ఉండండి, ప్రాబ్లం లేదు. తర్వాత రికార్డ్ క్లాస్ చూసినప్పుడైనా పర్ఫెక్ట్ గా వినండి. ఓకే, సో మనమైతే మొత్తానికి 10 క్వశ్చన్స్ మీద ఒక ప్యాటర్న్ అనేది కంప్లీట్ చేసాము. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ ఏం చేద్దాం? పారాజంబుల్ చేద్దామా? ఇది ఒకటి ఉంది కదా, సింగిల్ ఏక్ నిరంజన్ ఉంది కదా, సో ఇది చేసేద్దాం. సో ఇది ఫాస్ట్ గా దీని ఆన్సర్ పెట్టండి. మనకి 3 సెంటెన్సెస్ లోని ఇచ్చిన ఏదైనా ఎర్రర్ ఉందా లేదా అని చెప్పేసి మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఫాస్ట్ గా. మనకి ఒక ఎర్ర డిటెక్షన్ లో మనకి ఒక సెంటెన్స్ ఇస్తేనే మనం 5లో 3 తప్పులు పెడతాం. ఇంకా మనకి ఇక్కడ 3 ఇచ్చాడు, 3 సెంటెన్సెస్ 1 2 3 3 సెంటెన్సెస్ లోని ఏ సెంటెన్స్ లో ఎర్రర్ ఉంది, ఏ పార్ట్ లో ఎర్రర్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. Cricket is still played in South Asia and England. Some say that cricket introduced during the British rule was less of a sport rather than a tactic to engage the common mass while the surroundings was being plundered. సూపర్ సంపూర్ణ గారు, అవును రెండే పెట్టారు రాంగ్ మీరు. వెరీ గుడ్ సంపూర్ణ గారు. సో ఎలా ఉంది ప్రిపరేషన్, మెయిన్స్ ప్రిపరేషన్?
సో ప్రిపేర్ అవుతో పాటు సబ్జెక్ట్ నేర్చుకోండి, నాలెడ్జ్ పెంచుకోండి. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ మెయిన్స్ కైనా పనిచేస్తుంది, ప్రిలిమ్స్ కైనా పనిచేస్తుంది, ఎప్పటికైనా పనిచేస్తుంది. సబ్జెక్ట్ నేర్చుకోండి. ఓకేనా? మీరు క్లాస్ వింటున్నప్పుడు కానీ, మాక్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కానీ, ఎప్పుడైనా సరే మీరు చూస్తున్న దాన్ని, మీరు ప్రాక్టీస్ చేస్తున్న దాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఓకే, వెరీ గుడ్. సో ఆన్సర్ రాలేదు ఇంకా. ఓకే, చూద్దాం. సో మనకి ఇక్కడ చూసుకుంటే సెంటెన్స్ 1లో మనకి ఇక్కడ చూడండి, మనకి సరౌండింగ్స్ అనేది ఎప్పుడు కూడా మనకి ప్లూరల్ ఫామ్ లోనే ఉంటుంది. ఓకేనా? సరౌండింగ్స్ ఎప్పుడు కూడా మనకి ప్లూరల్ ఉంటుంది కాబట్టి దాని తర్వాత వచ్చే వెర్బ్ కూడా మనకి ప్లూరల్ లోనే రావాలి. ఓకేనా? సో మనకి సెంటెన్స్ 1లోని డి రాంగ్ ఉంది కాబట్టి సెంటెన్స్ 1లో డి ఇది ఒక్కటే ఉంది చూడండి. ఓకే, ఇది కూడా సెకండ్ లో డి లో కూడా ఉంది కాబట్టి ఇది కూడా చూద్దాం. ఆప్షన్ ఏ, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు. సో ఆప్షన్ ఏ గానీ ఆప్షన్ బి గానీ మనకి ఉన్నదనమాట. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడే తీసుకోండి, మీకు ఈజీగా వర్కౌట్ అవుతుంది. మనకి ఏంటి, సెంటెన్స్ 1లో ఒకటి వచ్చింది కాబట్టి సెంటెన్స్ 1లో డి ఆప్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు సెకండ్ దాంట్లో చూద్దాం. అంటే థర్డ్ సెంటెన్స్ రైటే. థర్డ్ సెంటెన్స్ లో ఎటువంటి ఎర్రర్ లేదు, ఎందుకంటే మనకి ఏబిలోనే మనకి థర్డ్ పెట్టలేదు కాబట్టి సెంటెన్స్ మనకి రైట్. వదిలేసండి. సెంటెన్స్ చూడండి. ద ల్యాబ్ అసిస్టెంట్ డిమాండెడ్ దట్ స్టూడెంట్స్ స్టాండ్ 2 feet apart and asked students to read the notice board while clearly stated that tongs is necessity for the experiment. టాంగ్స్ అంటే తెలుసా? టాంగ్స్ అంటే మనకి ఇలా వి షేప్ ఉంటాయి కదా, పట్టుకుంటారు రెండు ఇలా క్యాచ్ చేయడానికి అవుతుంది, అదే టాంగ్స్ అంటే. సో టాంగ్స్ అనేది కూడా మనకి ఇక్కడ ప్లూరల్ ఫామ్. సో మనకి ఈజ్ కాదు, ఆర్ వస్తుంది. సో ఆప్షన్ ఇక్కడ ఏంటంటే డి. డి ఏముంది ఇక్కడ? 1D 2D. సో మనకి ఏంటి ఆన్సర్ అనేది డిలో అయితే ఉంది. సో ఏ కూడా రాంగ్, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. కరెంట్ అఫైర్స్ చదవండి సంపూర్ణంగా. ఎక్కువగా కరెంట్ అఫైర్స్ మీదే మనకి డిపెండ్ అయి ఉంటుంది రిజల్ట్ అనేది, ఎందుకంటే చాలా మంది కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయరు. ఎక్కువగా మార్క్స్ పోయేది కూడా కరెంట్ అఫైర్స్ లోనే, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ మనం ఎంత చదివినా సరే ఎక్కడో దగ్గర కొత్త కొత్త వస్తూనే ఉంటాయి కాబట్టి కరెంట్ అఫైర్స్ ఎక్కువగా పోతూ ఉంటే దాని మీద ఫోకస్ చేయండి. ఇంకేమున్నాయి, లాజికల్ ఆర్డర్ ఇచ్చేసేద్దామా లాస్ట్ లోని? ఓకే ఫైన్. పారాజంబుల్స్ ఎందుకంటే డీరియస్ క్లాస్ కూడా వచ్చింది సారీ మనం ప్రీవియస్ క్లాస్ చేసిన పారాజంబుల్స్ ఏంటి అంటే ఓన్లీ మనకి రీఅరేంజ్మెంట్ మీద ఇచ్చాడు. బట్ ఈ పారాజంబుల్స్ లో మనకి ఫిల్లర్ బేస్డ్ ఉంది, అలానే మనకి ఎర్రర్ కూడా ఉంది కాబట్టి ఇది ఇచ్చారనమాట ఈరోజు క్లాస్ లోని. సో ఇది లాస్ట్ లో చేద్దాము, దానికి బిఫోర్ మనము ఇవి కంప్లీట్ చేసేద్దాం. ఇది ఒక ప్యాటర్న్ ఉంది ఇంకా. ఓకే, ఇంకా చాలా ఉంది క్లాసు. ఓకే, ఫాస్ట్ గా చేయండి. సో ఇది ఏంటంటే మనకి లాజికల్ ఆర్డర్ లో ఉంటుంది. ఏదైతే మనకి ఒక సెంటెన్స్ అనేది మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంది, ఆ సెంటెన్స్ ని మనము ఎలిమినేట్ చేయాలి ఫాస్ట్ గా. ద సాల్ట్ మార్చ్ వాజ్ అన్ యాక్ట్ ఆఫ్ నాన్ వైలెంట్ సివిల్ డిసోబీడియన్స్ ఇన్ colonial India led by Mahatma Gandhi. The 24-day march lasted from. సో ఇది కరెక్ట్ గానే ఉంది, ఇది కరెక్ట్ గా ఉంది. చూడండి మనకి రెండు కూడా మనకి సెంటెన్స్ అనేది రెండు కూడా ప్రాపర్ గా ఇంటర్లింక్ అయ్యే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మహాత్మా బుద్ధ లెఫ్ట్ హిస్ సన్, వైఫ్, ఫాదర్ అండ్ హిస్ కింగ్డమ్ వెన్ వెంట్ అవుట్ ఇన్ సెర్చ్ ఆఫ్ నాలెడ్జ్. ఈ మహాత్మా బుద్ధ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు ఇందులోకి? ఆ మహాత్మా బుద్ధ ఎందుకు వచ్చారు ఇందులోకి? సో మనకి ఏంటి, ఆప్షన్ సి అనేది మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ సెంటెన్స్ అవుతుంది. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఏ, బి, డి, ఈ రైట్, ఇది ఆర్డర్. అలానే మనకి సి అనేది అవుట్ ఆఫ్ ది బాక్స్ అనమాట, ఆడ్ వన్. ఓకే, ఎస్ రోహిణి గారు, ఎస్ వెరీ రైట్ ఆన్సర్, వెరీ గుడ్. నెక్స్ట్, కల్చర్ ఈజ్ అన్ అంబ్రెల్లా టర్మ్ దట్ encompasses the social behavior and norms found in human societies. An umbrella is designed to protect a person against rain or sunlight. Humans acquire culture through the learning process of enculturation, socialization. It serves as a guideline for behavior, dress, language, and demeanor in situation. The transnational law of culture has played a major role in merging different cultures. ఇక్కడ ఏంటంటే కల్చర్స్ కోసం చెప్తున్నాడు, అవునా? ఈ సెంటెన్స్ లో చూడండి, కల్చర్స్ కోసం చెప్తున్నాడు. బట్ ఇక్కడ ఈ ఆప్షన్ బి చూడండి, అండ్ అంబ్రెల్లా ఈజ్ డిజైన్ టు ప్రొటెక్ట్ అ పర్సన్ అగైన్స్. ఆఫ్ కోర్స్ ఇదే ఫ్యాక్టే, బట్ మనకి ఏంటి అవసరం లేదు ఈ సెంటెన్స్ లో, అవునా? ఈ సెంటెన్స్ లో మనకి
అవసరం లేని సెంటెన్స్ అనమాట. సో ఏ సి డి ఈ, సో బి అనేది మనం బయట తీసేస్తాం. ఓకే, నెక్స్ట్. Social media gave access to varied opinions and thoughts of people of different cultures and different regions. People are expanding knowledge through social media. Most of the social media content creators encourage people to pursue the career they love. To take care, most mainstream cosmetics are filled with toxic chemicals. Some people, especially teens, suffer from anxiety and depression when they face cyberbullying. ఏమొస్తుంది చూడండి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. మనకి ఏంటి మొత్తం కూడా చూసుకుంటే సోషల్ మీడియా కోసం మాట్లాడుతున్నారు. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి సోషల్ మీడియా కోసం మాట్లాడుతున్నారు. కాబట్టి మనకి ఉన్న ఒకే ఒక్క ఎలిమినేట్ చేయాల్సింది ఏంటి, మోస్ట్ మెయిన్ స్ట్రీమ్ కాస్మెటిక్స్ ఆర్ ఫిల్డ్ విత్ టాక్సిక్ కెమికల్స్. అవసరం లేనిది మనకి ఏబిసిఈ డీని తీసి పడేసాను బయటికి. ఓకే, నెక్స్ట్. Plastic pollution is the accumulation of plastic on earth which is negatively impacting the environment and living beings. Plastic is non-biodegradable and takes approximately 500 to 1,000 years to completely degrade. Most of the plastic waste is mixing in oceans. Eliminating the need for plastic goods and recycling and upcycling plastic waste. Angioplasty is a minimally invasive endovascular procedure used to widen, narrow or చూడండి మనకి ఆప్షన్ ఏ అనేది మనకి ఏ యాంజియోప్లాస్టీ కోసం మాట్లాడుతున్నాడు. సో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంది కాబట్టి ఏ బి సి డి అనే మనం ఈ అనేది మనకి ఆన్సర్ అనేది ఈ వస్తుంది అనమాట. ఎస్ రోహిణి గారు, వెరీ గుడ్, సంపూర్ణ గారు, రోహిణి గారు రైట్ ఆన్సర్. సో అర్థమవుతుంది కదా. నెక్స్ట్. ఓకే, ఇది చేసేద్దాం. ఈ ప్యాటర్న్ ఫాస్ట్ గా, చాలా కొంచెం స్మార్ట్ గా ఆలోచించండి, కొంచెం ఈజీ కూడా అనమాట. మెయిన్స్ లెవెల్లోనే మనకి డ్యూరింగ్ ద ప్రెస్ మీట్ పీపుల్ ఆఫ్ ద అపోజిషన్ పార్టీస్ జీర్డ్ అండ్ చీర్డ్ అట్ ద మేయర్ అండ్ వాంటెడ్ హిస్ రిమూవల్. ఈ రెండిట్లో ఏ వర్డ్ కట్ట చూడండి ఫాస్ట్ గా. ద ఎనిమీస్ హ్యావ్ అమేజ్డ్, అలానే అమేజ్డ్. ద క్లిఫ్ అండ్ నౌ ఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ఆపర్చునిటీ. The central character in Peter's last novel is quite cynosure and cynical in its outlook of the world. So fast ga ఏ వర్డ్స్ వస్తాయో ఆప్షన్ పెట్టేసండి. ఓకే, ఏబిసిడి రైట్ ఆన్సర్ సంపూర్ణ గారు. నెక్స్ట్ ఈ ప్యాటర్న్ వచ్చేసండి. ఈ ప్యాటర్న్ కి సో మనకి ఇక్కడ చూడండి, మనకి ఏం చెప్తున్న సెంటెన్స్ లోని అపోజిషన్ పార్టీస్ అనే వాళ్ళు వాళ్ళని ఎగతాళి చేస్తున్నారు. అంటే ఏంటి, జీర్డ్ అంటే ఏంటి, ఎగతాళి చేయడం. ఓకేనా, జీర్డ్ అంటే ఎగతాళి చేయడం, టు టాంట్. చీర్డ్ అంటే ఏంటి, ఎంకరేజ్ చేయడం లేదా మోటివేట్ చేయడం. సో మనకి ఏంటి, ఆప్షన్ ఏ అనేది ఫస్ట్ వస్తుంది ఆప్షన్ సెంటెన్స్ లోని. ద ఎనిమీస్ హ్యావ్ అమేజ్డ్ అండ్ అమేజ్డ్. అమేజ్డ్ అంటే ఏంటి, సర్ప్రైజ్ అవడం, ఆస్ట్రోనిష్. సో అమేజ్డ్ అంటే అసెంబుల్, గ్యాదర్. సో ఇక్కడ ఏం చేస్తారు, ఎనిమీస్ అందరూ కూడా గ్యాదర్ అయ్యి వాళ్ళు ఒక రైట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు అటాక్ చేయడానికి. ఓకేనా, సో మనకి ఏంటి, అమేజ్డ్ వస్తుంది. సో ఏ, అలానే సెకండ్ దాంట్లో కూడా ఏ. ద సెంట్రల్ క్యారెక్టర్ ఇన్ పీటర్స్ లాస్ట్ నోవెల్ ఇస్ క్వైట్ సైనోషోర్, సినికల్ ఇన్ ఇట్స్ అవుట్లుక్. సో ఇక్కడ చూడండి, సైనోషోర్ అంటే మనకి ఏమంటారు అంటే, సైనోషోర్ అంటే సినికల్ అంటే మనకి ఒక యాటిట్యూడ్
క్యారెక్టరైజేషన్ అంటారు అనమాట. అంటే ఎదుటి వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేయడం, డిస్ట్రస్ట్ చేయడం, నమ్మకపోవడం, వాళ్ళ మీద మనం ఏంటంటే ఒక యాటిట్యూడ్ క్యారెక్టరైజేషన్ చూపించడం అనమాట సినికల్ అంటే. అలానే మనకి సైనోస్యూర్ అంటే నథింగ్ బట్ అందరి కళ్ళు మన మీద ఉండేలా చేయడం అనమాట. ఓకేనా, మన అటెన్షన్ క్రియేట్ చేయడం, అందరి ముందు కూడా అటెన్షన్ క్రియేట్ చేయడం. ఓకేనా, సో మెయిన్ ఫోకస్ మన మీద ఉంటుంది సైనోస్యూర్ అంటే. సో మనకి ఇక్కడ ఏంటి, సెంట్రల్ క్యారెక్టర్ ఇన్ పీటర్స్ లాస్ట్ నోట్ ఇస్ క్వైట్ సినికల్ ఇన్ ఇట్స్ అవుట్లుక్ ఆఫ్ ద వరల్డ్. అంటే క్యారెక్టర్ ఎలాంటిదో చెప్తున్నారు, అంటే మనకి సినికల్ క్యారెక్టర్ అని చెప్పేసి చెప్తున్నారు సెంటెన్స్ లో. ఓకేనా, సో మనకి ఏ బి ఏముంది, ఆప్షన్ సి అయితే ఉంది. పెట్టారు ఆన్సర్ ఎవరైనా? అంతే, విరక్తికరమైన అలా కూడా అంటారు. సంపూర్ణంగా రైట్ ఆన్సర్. ఏ బి వస్తుంది చూడండి, సినికల్ బిలో ఉంది. నెక్స్ట్, Sarah's natural flair for languages marked her off from the other students. The banquet gave the chef a chance to, for suppose ఇందులో కూడా మీరు ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ తీసుకోవచ్చు. ఫర్ సపోజ్ మీకు మీనింగ్స్ తెలియకపోతే ఇక్కడ చెప్తాను చూడండి, ఈజీగా ఉంటుంది మీకు. సెకండ్ సెంటెన్స్ చూడండి, ద బ్యాంకెట్ గేవ్ ద చెఫ్ అ ఛాన్స్ టు డాష్ హిస్ టాలెంట్స్. అక్కడ ఏం చెప్తున్నాడు, బ్యాంకెట్ ఆ చెఫ్ కి ఒక అవకాశం ఇచ్చింది తన యొక్క టాలెంట్స్ ని ప్రదర్శించడానికి. ఓకేనా, తన యొక్క టాలెంట్స్ ని ప్రదర్శించడానికి ఒక అవకాశం అయితే ఇచ్చింది. సో ఇక్కడ సెంటెన్స్ అర్థమైంది, మీనింగ్ కూడా వచ్చింది. బట్ అదేంటి, ఫ్లౌటా ఫ్లాంటా? సో మనకి ఏమొస్తుంది అక్కడ, ఫ్లాంట్ అంటే ఏంటి, టు డిస్ప్లే. ఫ్లాంట్ అంటే ఏంటి, టు డిస్ప్లే వన్ సెల్ఫ్ టు పబ్లిక్ నోటీస్. టు డిస్ప్లే వన్ సెల్ఫ్ టు పబ్లిక్ నోటీస్. సో పబ్లిక్ ని నోటీస్ చేసే విధంగా మనము ఏదైనా మనం చేయడం అనమాట. సో అక్కడ ఏం చేస్తున్నాడు, తన టాలెంట్ ని ప్రదర్శిస్తున్నాడు అనమాట. ఫ్లాంట్ ఇస్ టాలెంట్స్. అలానే మనకి ఫ్లౌట్ అండ్ నథింగ్ బట్ ఓపెన్లీ డిస్రిగార్డ్. మేబీ లా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో మనకి ఏంటి, సెకండ్ ఆప్షన్ బి వచ్చింది. సెకండ్ ఆప్షన్ బి ఏమైనా ఉందా, రెండు ఉన్నాయి ఇక్కడ చూడండి, ఆప్షన్ బి రెండు ఉన్నాయి. ఓకేనా, సో నెక్స్ట్ చూద్దాం. The sentry defended the sentry అంటే soldier. The sentry defended the gate against the sudden attack. సో ఏంటి, సడన్ అటాక్ నుంచి వాళ్ళు డిఫెండ్ చేశారు. మనకి అక్కడ పర్ఫెక్ట్ గా ఏమొస్తుంది, అప్ చేస్తే మనకి గేటే వస్తుంది. గేట్ ని, సో లాస్ట్ లో ఏమొస్తుంది కాబట్టి ఏబిఏ ఆప్షన్ డి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏమొస్తుంది, ఏ ఫ్లేర్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, సారాస్ న్యాచురల్ టాలెంట్, తన యొక్క న్యాచురల్ టాలెంట్ ఫ్లేర్ ఫర్ లాంగ్వేజెస్ మార్క్డ్ హర్ అదర్ స్టూడెంట్స్ తోని తన యొక్క మార్క్ చూపించడానికి తన యొక్క న్యాచురల్ టాలెంట్ అంటే ఫ్లేర్. అలానే మనకి ఫ్లేర్ అంటే ఏంటి, ఫ్లేర్ అంటే మనకి లైట్ లేదా బ్రైట్ ఫ్లేమ్. ఫ్లేర్ అంటే ఎబిలిటీ టు డూ సంథింగ్. ఓకే, సంథింగ్ అర్థమైందా? నెక్స్ట్ ఇలాగ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా కూడా మనం ఆన్సర్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ద కార్ పుల్డ్ అప్ విత్ అ స్క్రీచ్ ఆర్ స్పీచ్. ఇక్కడ మరీ కామెడీ ఇచ్చాడు. స్పీచ్ దేనికి వస్తుంది, స్పీచ్ అంటే ఏంటి, ఏదైనా మనం స్టేజెస్ మీద కానీ ఎక్కడైనా సరే స్పీచెస్ ఇస్తాం కదా, సో స్పీచ్. స్క్రీచ్ అంటే నథింగ్ బట్ సౌండ్, అంటే అరవడం. సో ఇక్కడ ఏం చేస్తుంది, కార్ అరవడం అంటే సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా, ఎక్కడైనా లోపల పార్ట్స్ ఏమైనా సరిగ్గా వర్క్ అవ్వకపోతే సౌండ్స్ వస్తూ ఉంటాయి వెహికల్స్ నుంచి. సో అది స్క్రీచ్. ఓకేనా, సో ఆప్షన్ ఏ. షీ వాజ్ బై నో మీన్స్ అ స్పిన్స్టర్, అలాగే స్పెండ్ థ్రిఫ్ట్, బట్ సమ్హౌ ఆల్ ద మనీ డిసైపెడ్ ఎనీవే. సెకండ్ ఆప్షన్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు, ఇక్కడ తను మనీని కేర్లెస్ గా స్పెండ్ చేయలేదు. ఓకేనా, అయినప్పటికీ తన దగ్గర మనీ అనేది డిసపియర్ అయిపోయింది. తను మనీని కేర్లెస్ గా స్పెండ్ చేసే వ్యక్తి అయితే కాదు, అదే చెప్తుంది ఇక్కడ. షీ వాజ్ బై నో మీన్స్ అ స్పిన్స్టర్ ఆర్ స్పెండ్ థ్రిఫ్ట్, బట్ సమ్హౌ ఆల్ ద మనీ డిసపియర్డ్.
తను కేర్లెస్ గా ఖర్చు పెట్టినప్పటికీ కూడా తన దగ్గర మనీ అనేది మనకి తన దగ్గర మనీ అనేది డిసపియర్ అయిపోయింది. అంటే స్పెండ్ థ్రిఫ్ట్ అంటాం మనం. ఓకేనా? స్పెండ్ థ్రిఫ్ట్ అంటే పర్సన్ హూ స్పెండ్స్ మనీ ఇన్ ఇర్రెస్పాన్సిబుల్ వేలో మనీ స్పెండ్ చేసిన పర్సన్ ని మనం స్పెండ్ థ్రిఫ్ట్ అంటాం. బట్ ఇక్కడ నో మీన్స్ అన్నారు కాబట్టి తను అలాంటిది కాదు అని చెప్పేసి అంటున్నాం. సో స్పిన్స్టర్ నథింగ్ బట్ అన్మ్యారీడ్ ఉమెన్. ఓకేనా? అన్మ్యారీడ్ ఉమెన్ ఏదైతే తనకి నార్మల్ ఏజ్, పెళ్లి కావాల్సిన ఏజ్ కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళని మనం స్పిన్స్టర్ అంటాం. ఎక్కువ ఉండి అంటే అన్మ్యారీడ్ ఉమెన్. అర్థమైందా? స్పిన్స్టర్ అలానే స్పెండ్ థ్రిఫ్ట్ వర్డ్స్ అర్థమైంది కదా? సో మనకి ఏమొచ్చింది? ఏబితో ఏమైనా ఉందా? ఏబితో 2 ఉన్నాయి. ఏబితో 2 ఉన్నాయి. నెక్స్ట్, పోలీస్ మేనేజర్ టు సబోటేజ్ సబ్డ్యూ ద యాంగ్రీ క్రౌడ్. అంటే మనకి సబ్డ్యూ అంటే బ్రింగ్ అండర్ కంట్రోల్. సో మనకేంటి? లేదా క్వైట్ అని చేయడం. సో పోలీసులు ఏం చేస్తున్నారు? యాంగ్రీ క్రౌడ్ ని మేనేజ్ చేస్తున్నారు. క్వైట్ చేయడానికి మేనేజ్ చేస్తున్నారు పోలీసులు. సో అక్కడ ఏమొస్తుంది? మనకి సబ్డ్యూ వస్తుంది. సో మనకి ఆప్షన్ ఏ, బి. అండ్ మనకి సబోటేజ్ అంటే తెలుసా? విధ్వంసం సృష్టించడం. విధ్వంసం. ఓకే, నెక్స్ట్, the test uses pictures to elicit words from the child. Lawrence is one of those writers who either incite you enormously or leave you cold. The firm had received bad publicity over a defect. ఇక్కడ చూడండి, ఇక్కడ తెలిసిపోయింది. the firm had received a bad publicity over a defective product లో డిఫెక్ట్ ఉంది కాబట్టి మనకి ఫర్మ్ కి ఒక బ్యాడ్ పబ్లిసిటీ అనేది వచ్చింది. సో మనకి ఇక్కడ చదువుతాం తెలిసింది కాబట్టి ఆప్షన్ ఏ. దాని గురించి మళ్ళీ ఎక్కువగా ఆలోచించద్దు. సో ఆప్షన్ ఏలో మనకి ఉన్న ఒకే ఒక్క లాస్ట్ చూడండి, మనకి ఇచ్చిన ఆప్షన్స్ లోని ఏ అనేది మనకి ఆప్షన్ బి లోనే ఉంది. లాస్ట్ లోని ఏ వచ్చేది. సో ఖచ్చితంగా మనకి ట్రిపుల్ ఏ వస్తుంది ఆన్సర్. ఇంకా ఎటువంటి డౌట్ లేదు అందులో. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ చాలా చాలా ఈజీ అనమాట. మీకు టైం సేవ్ అవుతుంది. ఎస్, ట్రిపుల్ ఏ. అలానే మనకి ఏ అంటే చూడండి, మనకి ఎలిసిట్, అలానే మనకి ఎక్సైట్. ఎలిసిట్ అంటే మనకి ఇది ఇల్లీగల్ అని. ఎలిసిట్ అంటే మనకి డ్రా అవుట్. ఎగ్జైట్ అంటే మనకి తెలిసిందే కదా, ఎగ్జైట్ అవ్వడం. ఇన్సైట్ దానికి ఆపోజిట్. ఇన్సైట్ అంటే రెచ్చగొట్టడం. ఎగ్జైట్ అంటే టు కాజ్ సమ్ టు ఫీల్ వెరీ ఎంథూసియాస్టిక్ ఆర్ ఈగర్. ఓకే, నెక్స్ట్, లాస్ట్ ప్యాటర్న్. పారాజంబుల్స్ లో మనకి ఎర్రర్ ఉంది, ఫిల్లర్ ఉంది. మెయిన్ అదే మనకి. ఫైండ్ ద ఎర్రర్ ఇన్ ద సెంటెన్స్, బి ద ఎర్రర్ ఇఫ్ ఎనీ విల్ బి ఇన్ వన్ పార్ట్ ఆఫ్ సెంటెన్స్. ఏబిసిడిలోని ఏముంది ఎర్రర్, ఏ పార్ట్ ఉందో ఫాస్ట్ గా ఫైండ్ అవుట్ చేయండి. ఏబిసిడిలోని ఎక్కడ ఎర్రర్ ఉంది ఫైండ్ అవుట్ చేయండి ఫాస్ట్ గా. Adding another layer of complexity to this evolving landscape is the rise of cryptocurrencies, which, regardless of its inherent volatility and potential regulatory scrutiny, is increasingly captivating investors due to their potential for exponential returns. Ekkundi error? Where is the error? రాలేదా ఆన్సర్? ఓకే, ఇక్కడ మనకి సెంటెన్స్ మనకి 1 లైన్ లో ఉందా, 2 లైన్స్ లో ఉన్నాయా, 3 లైన్స్ లో ఉన్నాయా మ్యాటర్ కాదు. మెయిన్స్ వరకు వచ్చేసరికి మనకి చాలా డెప్త్ ఉంటది అనమాట. ఎలా అంటే మనకి సింపుల్ గా చెప్తాను. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ప్రనౌన్ అలానే ప్రిపోజిషన్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయరు. ఎందుకంటే అవి చిన్నగా ఉంటాయి. ఓకేనా? చిన్న వర్డ్స్ అవి ఒక ఫ్లోలో చదువుకుంటూ వెళ్ళిపోతాం, కానీ అబ్జర్వ్ చేయం. చాలా మంది ప్రిపోజిషన్ ఆర్టికల్స్ అలానే ప్రనౌన్ ఈ మూడిట్లోనే మిస్టేక్ చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళు అబ్జర్వ్ చేయరు. ఇక్కడ చూడండి, మనకి
క్రిప్టో కరెన్సీస్ అనేది మనకి ప్లూరల్ ఫామ్. సో ఇక్కడ మనకి ప్లూరల్ ఫామ్ వచ్చినప్పుడు ఇక్కడ ప్రొనౌన్ చూడండి, మనకి పొజెసివ్ ప్రొనౌన్ యూజ్ చేశారు మనకి. బట్ ఇది మనకి సింగులర్ లో ఉంది. బట్ మనకి అక్కడ ప్లూరల్ లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏంటి ప్లూరల్ ప్రొనౌన్ కావాలి. సో దేర్ అనేది మనం యూజ్ చేస్తాం. సో ఆప్షన్ సి లో మనకి ఎర్రర్ అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ blank. There is a blank in sentence which of the following phrase can fill the blank with both grammatical and contextual. Blank fill చేయండి fast గా. In this era of financial restructuring, dash streamlining transactions, dismantling barriers to finance and fostering financial inclusion, particularly among populations traditionally excluded from conventional financial services. ఫాస్ట్ గా ఆన్సర్ పెట్టండి. డి ఓన్లీ బి. ఎందుకు ఓన్లీ బి? ఇక్కడ మనం చూడండి, ఫిన్టెక్ స్టార్ట్అప్స్ ఆర్ అట్ ద ఫోర్ ఫ్రంట్, స్టార్ట్అప్స్ ఇన్ ద ఫిన్టెక్ సెక్టర్ ఆర్ లీడింగ్ ద వే. రెండు కూడా సేమ్ మీనింగ్సే కదా, ఏ అండ్ బి. ఏ బి రెండు కూడా మనకి సేమ్ మీనింగ్స్, రెండు కూడా ముందు నడిపిస్తున్నాయి, లీడ్ చేస్తున్నాయి. రెండు కూడా ఫోర్ ఫ్రంట్ అన్న మనకి అదే మీనింగ్ వస్తుంది, లీడింగ్ ద వే అన్న సేమ్ మీనింగ్ వస్తుంది. సో మనకి బోత్ ఏ అండ్ బి అయితే వస్తుంది. అదే చూసుకోవాలి ఆన్సర్స్ లో మనం ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. సో జాగ్రత్తగా మనం చూసి ఆన్సర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వై విచ్ షుడ్ బి ద ఫోర్త్ సెంటెన్స్ ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్. ఫాస్ట్ గా రీఅరేంజ్మెంట్ చేసేయండి అన్న, అందరూ కూడా ఏబిసిడి రీఅరేంజ్మెంట్ చేసేసేయండి. సో మనం బాగా అప్లై చేస్తే పారాజంబల్స్ లో నేను చెప్పాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సబ్జెక్ట్ థీమ్ చూస్ చేసుకోండి ఇచ్చిన 5 సెంటెన్సెస్ లో. సో వైల్ దీస్ డెవలప్మెంట్స్ అన్నాడు కదా, మనకి ఏంటది ప్రాపర్ గా లేదు ఏ సెంటెన్స్ లో. యాడింగ్ అనదర్ లేయర్ అన్నాడు కాబట్టి యాడింగ్ అనదర్ లేయర్ అంటే ఒక సెంటెన్స్ కి ఖచ్చితంగా పేర్ అవుతుంది. అంటే ఒక సెంటెన్స్ కి ఇది ఒక యాడింగ్ సెంటెన్స్ అనమాట, ఇది ఆప్షన్ బి అనేది. సో ఇది మనకి ఫస్ట్ రాదు, మనకి ఏంటి స్టార్టింగ్ పాయింట్ కావాలి. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, యాజ్ టెక్నాలజీ అడ్వాన్సెస్ అట్ ఎ సిగ్నిఫికెంట్ పేస్, ట్రెడిషనల్ ఫిజికల్ సిస్టమ్స్ ఆర్ అండర్ గోయింగ్. ఓకే, అసెసింగ్ దీస్ ఎమర్జింగ్ ట్రెండ్స్ అంటే మనకి ఏంటో తెలియదు, దీస్ అని ఇచ్చాడు. ఇన్ దిస్ ఎరా ఆఫ్ ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్ డాష్ స్ట్రీమ్ లైనింగ్ ట్రాన్సాక్షన్స్ డిస్మాంట్లింగ్. ఓకే, ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు ఆప్షన్ హీరోని. బట్ మీరు చూసుకోండి జాగ్రత్తగా, ఆప్షన్ సి అని మనకి పర్ఫెక్ట్ గా ఫౌండేషన్ ఆఫ్ ద పారాజంబుల్స్, ఈ ప్యాటర్న్ లోని మనకి ఫౌండేషన్ ఆఫ్ ద paragraph అనమాట. As technology advances at a significant pace, traditional fiscal systems are undergoing a profound transformation to effectively incorporate and accommodate new digital solutions, thereby reshaping the entire financial structure. So C అనేది మనకి ఫస్ట్ వస్తుంది. ఎస్, సంపూర్ణ గారు రైట్. అవునా? ఓకే చూద్దాం. సో సి అనేది మనకి ఫస్ట్ వస్తుంది, ఎందుకంటే మనకి ప్రాపర్ గా ఇంట్రడక్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ వస్తుంది. సో అలానే మనకి సెకండ్ చూడండి, సెకండ్ ఏమొస్తుంది ఆప్షన్. యాజువల్ గా మనకి ఏంటి ఇందులో మనకి ఏంటి టెక్నాలజీ అడ్వాన్సెస్ కోసం మాట్లాడారు. ఆప్షన్ ఈలో చూడండి, మనకి ఆన్ గోయింగ్ టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ కోసం ఇందులో మాట్లాడాడు. ఓకేనా, ఇక్కడ ఏంటి మనకి ఆన్ గోయింగ్ టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ కోసం మాట్లాడుతున్నాడు ఆప్షన్ సిలో. సో ఆప్షన్ ఈ చూడండి, మనకి దీంట్లో ఏం ఫోకస్ చేస్తున్నాడు, ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్
చేస్తున్నారు కదా, దీని వల్ల ఇంపాక్ట్ ఏంటి, ఒక ప్రాక్టికల్ ఇంపాక్ట్ ఏమవుతుందో మనకి ఈ ఆప్షన్ ఈలో చెప్తున్నారు చూడండి. ఇన్ దిస్ ఎరా ఆఫ్ ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్, ఓకేనా, స్ట్రీమ్ లైనింగ్ ట్రాన్సాక్షన్స్, డిస్మాంట్లింగ్ barriers to finance and fostering financial inclusion, particularly among populations traditionally excluded from conventional financial services. మనకి ఫోకసింగ్ ఆన్ ప్రాక్టికల్ ఇంపాక్ట్ కోసం మాట్లాడుతాడు ఆప్షన్ ఈలో. ఓకేనా, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏముంది ఆప్షన్, ఓకే ఓకే చూడండి. యాడింగ్ అనదర్ లేయర్ ఆఫ్ కాంప్లెక్సిటీ టు దిస్ ఇవాల్వింగ్ ల్యాండ్స్కేప్ ఈస్ ద రైజ్ ఆఫ్ cryptocurrencies which, regardless of their inherent volatility and potential regulatory scrutiny, is increasingly captivating investors due to their potential for exponential returns. ఇచ్చాడు బి, యాడ్ చేస్తున్నాడు, బట్ మనకి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేది ఏంటి చూడండి. వైల్ దీస్ డెవలప్మెంట్స్, ఓకే, ఏ డెవలప్మెంట్స్, ఈ ఆన్ గోయింగ్ టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ చూడండి, వైల్ దీస్ డెవలప్మెంట్స్ indisputably bring a wealth of opportunities, it is essential to acknowledge the inherent risk involved, given that many of these innovative tech startups uniquely epitomize high risk high reward investment opportunities. ఏం మాట్లాడుతున్నాడు అక్కడ, ఈ క్రిటికల్ యాసెప్ట్ కోసం మాట్లాడుతున్నాడు. అంటే ఈ ఫిన్టెక్ స్టార్టప్స్ లోని ఇన్వెస్ట్ చేస్తే, ఓకేనా, ఈ ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది కోసం మాట్లాడుతున్నాను. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఇంకేముంది, బి చూడండి. యాడింగ్ అనదర్ లేయర్ ఆఫ్ కాంప్లెక్సిటీ టు దిస్ ఇవాల్వింగ్ ల్యాండ్స్కేప్ ఇస్ ద రైజ్ ఆఫ్ క్రిప్టోకరెన్సీస్ విచ్ రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ ఇన్హెరెంట్ వాలటిలిటీ అని చెప్పేసి ఇస్తున్నాడు. దేనికి ఇస్తున్నాడు, మనకి ఏవైతే మనకి ఆప్షన్ ఏలో మాట్లాడుకున్నామో ఫైనాన్షియల్ రిస్క్స్, దాన్ని కంటిన్యూ చేస్తుంది ఆప్షన్ బిలో. ఓకేనా, ఆ రిస్క్స్ ని కంటిన్యూ చేస్తూ మళ్ళీ మనకి ఈ డిజిటల్ ఫైనాన్స్ అంటే ఈ క్రిప్టో కరెన్సీస్ మళ్ళీ షిఫ్ట్ చేశాడు. ఓకేనా, ఇక్కడ ఏంటి, ఈ రిస్క్స్ కోసం చెప్తున్నాడు ఆప్షన్ ఏలో, నా రిస్క్ ని ఇక్కడ కంటిన్యూ చేస్తూ మళ్ళీ షిఫ్ట్ చేశాడు అనమాట వేరే దానికి, డిజిటల్ మనకి డిజిటల్ ఫైనాన్స్ కి షిఫ్ట్ చేశాడు ఆప్షన్ బిలో. సో రిమైనింగ్ ఇంకేం మనకి ఆప్షన్ డి. ఎందుకు ఆప్షన్ డి అంటే మనకి అసెసింగ్ రిజల్ట్స్, ఫైనల్ అసెసింగ్ అంటే ఏంటి, ఫైనల్ గా ఇంకా వచ్చే రిజల్ట్ అనమాట. అసెసింగ్ దీస్ ఎమర్జింగ్ థ్రెట్స్, దేర్ పొటెన్షియల్ rewards and the associated risk, more investors are consequently embracing portfolio diversification, viewing it as an indispensable strategy to navigate the unpredictability of this rapidly evolving digital financial market. తరుణ్ సార్, మీరు డిఎస్సి అప్లై చేయండి, భలే చెప్తారు క్లాస్ మీరు. థ్యాంక్ యూ రోహిణి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీకు అర్థమవుతుంది, అదే హ్యాపీ నాకు. సిఈఏబిడి అయినా ఓకే, అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. సో రిమైనింగ్ 3 క్వశ్చన్స్ చేద్దాం. 4th సెంటెన్స్ ఏమొచ్చింది మనకి, బి కదా, 4th సెంటెన్స్ బి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్ ద పొజిషన్ ఆఫ్ డి. డి ఏ పొజిషన్ లో ఉంది, లాస్ట్ 5th పొజిషన్. సి అండ్ బి మధ్య ఏమొస్తుంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కమ్స్ బిట్వీన్ సి అండ్ బి. సి అండ్ బి, ఈ అండ్ ఏ, ఆప్షన్ ఏ. సో అర్థమైంది కదా. సో నెక్స్ట్ క్లాస్ లోని ఇంకా డిఫికల్ట్ ప్యాటర్న్స్ అయితే తీసుకొస్తాను. క్లాస్కి అటెండ్ అవ్వండి. క్లాస్కి అటెండ్ అవ్వట్లేదు ఎవరు కూడా, అందుకే నేను మార్నింగ్ కూడా అడిగి మీకు క్లాస్ పెట్టాను. ఇన్ కేస్ మీరు ప్రిపేర్ అవుతాను, లైక్ మీరు ప్రాక్టీస్ చేస్తానంటే ప్రాక్టీస్ చేయండి, నో ప్రాబ్లం, ఓకేనా. లేదు అటెండ్ అవుతానంటే నేను క్లాస్ పెడతాను, ఓకే ఫైన్. సో అలానే మీరు కూడా ప్రిపేర్ అవుతాను, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మన వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, బ్యాచ్ లో అడగండి. యాజ్ యూజువల్ గా ఆల్రెడీ కన్వర్జేషన్ జరుగుతున్నాయి కాబట్టి, సో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నాను, వెరీ గుడ్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి. థ్యాంక్ యూ సంపన్న గారు, థ్యాంక్ యూ సో మచ్. సో హెల్త్ కూడా చూసుకోండి జాగ్రత్తగా, హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఏదో మెయిన్స్ ఏదో తినడం మానేసి మరీ ప్రిపేర్ అవ్వద్దు, అటు తినండి, ఇటు ఎంటర్టైన్మెంట్ చూసుకోండి, అలానే చదవండి. మరీ ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దు, ఓకేనా. మంచిగా బ్యాలెన్స్ చేసుకోండి.
టాటా బాయ్ బాయ్ రోహిణి గారు, గుడ్ నైట్. ఓకే సంపూర్ణ గారు పెడతాను. సో రిమైనింగ్ కూడా అంటే రిమైనింగ్ పీపుల్ కూడా అటెండ్ అయితే కొంచెం బెటర్ అని నా ఉద్దేశం అనమాట. సో ఫైన్. సో మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ కలుద్దాం. నెక్స్ట్ క్లాస్ ఏంటంటే ఇంకొంచెం కొత్త ప్యాటర్న్స్ అలా కొంచెం డిఫికల్టీ అయితే పెంచుతాను అనమాట. కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. కీప్ స్మైలింగ్, బాయ్, హెల్త్ జాగ్రత్త, గుడ్ నైట్. దిస్ ఇస్ సంపూర్ణ. ఓకే సంపూర్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్, సేమ్ టు యూ. సో ఆల్వేస్ కీప్ స్మైలింగ్. This is Tarun signing off for today. Bye, good night, take care.